శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. ఇది ఒక బాధాకరమైన వీడియో అండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు. థంబ్నెయిల్లో అయితే శ్రద్ధాంజలి అని ఫోటో పెట్టాను. ఇక్కడ ఏంటి సాయిబాబా దేవాలయం చూపిస్తున్నారని అనుకుంటున్నారా? అయితే వివరంగా చెప్తున్నాను. ఇక్కడ పాత గోపాలపట్నంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఎదురుగా శ్రీనివాసరావు అనే ఒక డ్రైవరు అనుకోకుండా సడన్గా అయితే చనిపోయారండి. మరి చనిపోయిన తర్వాత అదే ఊరిలో ఉంటున్న ఆడారి సంతోష్ గారు చనిపోయిన వ్యక్తికి ఎలాంటి ఆధారాలు అలాగే ఆదాయాలు లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా ఒక మంచి సహాయం చేయాలని గ్రామస్తులు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఒక నిర్ణయానికైతే వచ్చారు. దాంతోపాటుగా ఆడారి సంతోష్ గారు అయితే కొంతమంది డ్రైవర్స్ ద్వారాగా కొంత అమౌంట్ అన్నది కలెక్షన్ చేసి మరి వాళ్ళ కుటుంబానికి అలాగే అమౌంటు కొంత క్యాషు మరియు కొంత నిత్యావసర వస్తువులు కూడా మరి ఈ యొక్క డ్రైవర్స్ అందరూ కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఈ యొక్క క్యాషు అలాగే కొన్ని నిత్యావసర వస్తువులు అయితే అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆ గ్రామస్తులతో పాటుగా మరి రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి నేను ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేశాను అంటే మరి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం అయితే వస్తుంది. మరి ఈ కష్టానికి మరి కొంతమంది తనంతటిగా తాను కొంతమంది వాలంటీర్గా ఏదో ఒకటి చెయ్యాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని మరి అలాగే ఏదైనా సరే ఒక బాధలో ఉన్నవాళ్ళు నేనున్నానంటూ ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. మరి ఇలాంటి కార్యక్రమం అయితే నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మరి నా ఛానల్లో అయితే ఎక్కువగా భక్తికి సంబంధించినవి ఉంటాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇది నా మొదటి వీడియో. ఎందుకంటే వీళ్ళు చేసే కార్యక్రమము నాకు నచ్చింది కాబట్టి ఈ యొక్క వీడియో 10 మంది చూసి కొంతమంది అయినా సరే ఎదుటివారికి సహాయం చేయాలి అనే ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అన్నది పబ్లిక్ చూపిద్దామని ఈ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే ప్రత్యేకించి ఈ కారు డ్రైవర్స్ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతటి మంచిటి కార్యక్రమం చేసినందుకు నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను. చనిపోయిన వ్యక్తి శ్రీనివాసరావు గారికి తన ఆత్మకి శాంతి కలగాలని ఆ షిరిడి సాయిబాబానైతే నేనైతే ప్రత్యేకించి కోరుకుంటున్నాను. ఈ యొక్క సేవా కార్యక్రమంలో నాకైతే మొదటిసారిగా పరిచయమైన వ్యక్తి తాటి చెట్లపాలెంలో నివాసం ఉంటారండి. ఆయన పేరు పేల హరిప్రసాద్ గారు. మరి ఆయన కూడా ఇలాంటి సోషల్ సర్వీస్ కార్యక్రమాలు అయితే చాలా కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే నాకు పరిచయమైన రెండవ వ్యక్తి మన కంచరపాలెం ఆర్కే సెలూన్ రాధాకృష్ణ గారు. అలాగే మూడో వ్యక్తి ఇప్పుడు మనం చూస్తున్నది ఆడారి సంతోష్ గారు. ఈయన కూడా ఇలాంటి కార్యక్రమాలు అయితే చాలా కార్యక్రమాలు సోషల్ సర్వీస్ కార్యక్రమాలు అయితే పాల్గొంటారు. మరి ఇలాంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి నేనైతే అభినందనలు తెలుపుతున్నాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పనిలో చాలా బిజీగా ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళకి కష్టంలో నేనున్నాను అంటూ ఒక సోషల్ సర్వీస్గా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం అన్నది ఇది ఏమైనా చిన్న విషయం కాదండి. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, అలాగే వాళ్ళంటే నాకు ప్రేమ అభిమానం కూడా. అందువల్ల నేను ఈ యొక్క వీడియోని అన్నది 10 మందికి చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో అన్నది చూపించడానికి నేను స్వయంగా గోపాలపట్నం వెళ్ళి ఈ వీడియో అయితే కవర్ చేశాను. మరి ఇలాంటి కార్యక్రమాలు నా ఛానల్లో పెట్టడము మంచిదా కాదా మీరే ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి. గ్రామస్తులు అలాగే రాజకీయ నాయకులు కూడా మరి ఈవిడికి అండగా మేము ఉంటాం అంటూ ఒక భరోసా అయితే ఇచ్చారు. మరి రాజకీయ నాయకులు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా బెనిఫిట్స్ రావాల్సి ఉంటే అది చాలా తొందరగా మేమైతే చేసి పెడతామని అక్కడ కొంతమంది అయితే వచ్చి చెప్పడం అయితే జరిగింది. మిగతా వివరాలన్నీ కూడా కొంతమంది అయితే మాట్లాడారు. ఏంటి అన్నది ఈ యొక్క వీడియో ద్వారాగా తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు ఉన్నారు కదండి, ఆయన దేవుడి నుంచి పిలిపి వచ్చింది.
సడన్ గా దేవుని పిలుపు రావడం వల్ల ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అది ఎవరికైనా కావచ్చు, ఈరోజు తనకి, రేపు నీకు, రేపు నాకు, ఇంకొకరికి. ఎవరో శాశ్వతం కాదు ఏంటండి, ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు భూమి మీద. మనకి దేవుడు పంపించిన పని కార్యక్రమం పూర్తయిపోతే మనం వాడికి వెళ్ళిపోవాల్సిందే. సో ఈయన భార్య, ఇతను తప్ప వీళ్ళకి ఎవరు లేరు, పిల్లలు కూడా లేరు. సో ఇతను డ్రైవింగ్కి వెళ్ళి వస్తే ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వ్యక్తి ఆయన చనిపోయేసరికి మాకు అందరికీ చాలా బాధ అనిపించింది. ఒకసారిగా మా గ్రూప్లో, వాట్సాప్ డ్రైవర్ గ్రూపులు, మా అందరి గ్రూపులు ఉన్నాయి. ఎస్ఎస్ గ్రూప్ ఒకటి ఉంది, గాజువాక్ 21 గ్రూప్ ఒకటి ఉంది, తర్వాత గాజువాక్ డ్రైవర్స్ గ్రూప్ ఒకటి ఉంది. ఇలా అన్ని గ్రూపుల్లో డ్రైవర్ల సోదరులు అందరూ ఉన్నారండి. ఈయన విషయం సంతోష్ గారు మాకు గ్రూప్లో పెట్టారు. ఇలా ఆయన సడన్ గా చనిపోయారు, వాళ్ళు బాగా కడుగు పేదవాళ్ళు, ఈయన ఉద్యోగం చేసి తెచ్చుకున్న డబ్బులతో మాత్రమే వాళ్ళు పోషణకి వెళ్తారు, మనం ఎలాగైనా వాళ్ళకి సాయం చేయాలి గణేష్ గారు, మన గ్రూప్లో పెడతాను, మీరు కలెక్ట్ చేయండి అని చెప్పి ఒక్కొక్క గ్రూప్లో నుంచి అందరం కలెక్ట్ చేయడం జరిగిందండి. ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో మన సార్ని కలిసి, వాళ్ళని కలిసి, వీళ్ళని కలిసి ఏదో కొంత అమౌంట్ మన కార్పొరేట్ బెహరా భాస్కర్ రావు గారు వచ్చారు, చూసారు. కొట్నూరు శంకర్రావు గారు వార్డు ప్రెసిడెంట్ గారు అండి, ఈ ఏరియా ప్రెసిడెంట్ కళ్ళు రాజు గారు, వీళ్ళందరినీ కూడా ప్రెసిడెంట్ గారు రాజు గారు అండి, ప్రెసిడెంట్ రాజు గారు, వీళ్ళందరినీ మా డ్రైవర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్ గారు కలవడం జరిగింది. మా అందరం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎల్లవేళలు సహాయం చేస్తాం. ఇప్పుడే కాదండి, ఇప్పుడు ఇచ్చామనేం కాదు, తర్వాత ఆవిడికి బాబు నాకు ఇలా కష్టం వచ్చింది అంటే ఒక కొడుకులాగా కానివ్వండి, ఒక తమ్ముడిలాగా కానివ్వండి, ఒక అన్నలాగా కానివ్వండి, మేము ముందుకు వచ్చి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఇది ఒకటే కాదండి, ఆవిడకి ఎప్పుడు ఏం కావాలన్నా సరే తప్పకుండా మేము అందరం ముందుండి మా బాధ్యత తీసుకొని ఆవిడని చక్కగా చూసుకుంటానని మేము సభాముఖంగా తెలియజేయడం జరుగుతుందండి. ఈ రైస్ కానివ్వండి, ఈ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఈ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఒక నెలకు 2 నెలలకు సరుకులు సరిపోతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని గ్రూపుల నుంచి ఇస్తున్నారు వెళ్తున్నారండి. అందరూ కూడా బాగా స్ప్రెడ్ చేశాను డ్రైవర్లందరికీ. క్యాష్ కూడా ఇవ్వడం జరిగిందండి. 15,111 రూపాయలు క్యాష్ ఆవిడకి ఇవ్వడం జరిగిందండి. రేపు పెన్షన్ కూడా తొందరగా వచ్చేటట్లు, లేట్ అవ్వకుండా, ఆలస్యం జరగకుండా ఆ డెత్ సర్టిఫికేట్ అయితే చూసుకొని మన ప్రెసిడెంట్ గారితో కానివ్వండి, మనకి ఏరియా కార్పొరేటర్ గారితో కానివ్వండి, ఆ కార్యక్రమం కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అని మేము పెద్దలకు చెప్పడం జరిగిందండి. పెద్దలు కూడా బాగా స్పందించారు. మన ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మన కార్పొరేటర్ గారు కానివ్వండి, అందరూ చక్కగా స్పందించారండి. ఆవిడకి పెన్షన్ కూడా తొందరగా వచ్చేటట్టు వస్తుంది, బట్ ఇంకొంచెం ఎర్లీగా రావడం కోసం మేము చెప్పాను, కార్పొరేటర్ గారు చెప్పారు, మన టీం సంతోషంగా అందరం మారడం జరిగింది. సో మేము ఒకటే కాకుండా మాకన్నా ఎక్కువ ఎల్లవేళ ఉండేది మీ పక్కింటి, ఎదురింటి పొదిగింటి వాళ్ళండి, మీరు కూడా మంచి సహాయాలు అందించారు వాళ్ళకి, చాలా సంతోషం అండి. అలాగే ఎల్లవేళలో ఆవిడకి మీరు సహాయంగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఒక మనిషికి మనిషి సాయం అండి. ఇప్పుడు ఒక మనిషికి సాటి ఆయన ఎప్పుడు నేను చూడలేదండి, చెప్తున్నాను, ఒకసారి కూడా నేను చూడలేదు. మా గ్రూప్లో పెట్టంగానే మా సంతోష్ గారు మా ఇంట్లో మనిషి జరిగింది, ఇమ్మీడియట్గా నా వంతు సహాయం ఒక 500, ఏదో వంతు సహాయం 200, అలా ఎవరో తోచింది వాళ్ళు మేము ఇమ్మీడియట్గా స్పాట్లో ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఆవిడకి ఎప్పుడు ఏ కష్టం వచ్చి మేము అందరం ముందుంటాం. డ్రైవర్ల అసోసియేషన్ నుంచి తప్పకుండా మేమందరం కూడా కష్టపడి పని చేసుకుంటూ వస్తుంటాం. అందులో మాది మా ఇంట్లో మనిషి కోసం అని. అలాగే మీరు కూడా మా ఇంట్లో మనిషి ఆవిడని చెప్పి మీ దగ్గర ఉండి చూసుకోండి ఆవిడని, ఎందుకంటే మీ దగ్గర ఉన్నాం కాబట్టి. సో ఆవిడకి ఏ కష్టం వచ్చినా మా నెంబర్లు అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక్క ఫోన్ కాల్ అయ్యా నాకు కష్టం వచ్చిందని మేము వచ్చి వాలిపోతామండి. మాకున్న దాంట్లో సహాయం చేస్తాం తప్పకుండా, తగిన సహాయం అందిస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అనకాపల్లి నుంచి వచ్చాను, మాతృభూమి సేవా సంఘం. అట్లాగే ఈ డ్రైవర్ శ్రీను గారు అన్న ఆయన అకాల మరణం చెందడం చేత ఈ డ్రైవర్ సోదరులందరూ కలిపి చేయి కలిపి ఒక కుటుంబానికి నేనున్నాను అనే ధైర్యం కల్పించి వారి శ్రీమతి అయినటువంటి వారు ఎంత బాధలో ఉన్నారో, వారి బాధ ఎవరైనా సరే ఇలాంటి జరిగినప్పుడు వారి బాధను పూర్తిగా తీసేయలేం, కానీ మేమున్నామని అంటూ డ్రైవర్ సోదరులందరూ చేయి కలిపి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం చాలా నిజంగా సంతోషించదగ్గ విషయం. మేము కూడా మా సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. అట్లాగే వీరు కూడా వారికి కావాల్సినటువంటి గ్రోసరీస్, నెలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు, అట్లాగే వారికి 15,115 రూపాయల తరపున 15,111 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే వారికి భవిష్యత్తులో కూడా భరోసా ఇవ్వడం జరిగింది సంస్థ ద్వారా. అలా భరోసా ఇచ్చినందుకు ఈ డ్రైవర్ సోదరులందరికీ కూడా మా సంస్థ తరపున, అలాగే వారి కుటుంబం తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలండి. ఒక కార్యక్రమం డ్రైవర్ చనిపోయారని చెప్పేసి ఒక కార్యక్రమం ఎస్ఎస్ డ్రైవర్స్ గ్రూప్ తరపున కార్యక్రమం చేపట్టడం జరిగింది. బుధవారం చనిపోయారండి. ఈ రోజుకి పెద్ద కర్మ ఈరోజు చేస్తున్నాం.
ఈ కార్యక్రమానికి మన సోదరులందరూ సపోర్ట్ చేశారు. ఎవరికి తోచింది వాళ్ళు ఆర్థిక సహాయం చేసి ఈ రోజు ధన రూపాన 15,111 రూపాయలు అందజేయడం జరిగింది. శ్రీనివాసరావు గారి కుటుంబానికి, వాళ్ళ వైఫ్ గారికి అందజేయడం జరిగింది. అలాగే కిరాణా సామాన్లు మన మాతృభూమి సేవా సంస్థ తరఫున అందజేయడం జరిగింది. అలాగే ఎస్ఆర్కే గ్రూప్ గాజువాక డ్రైవర్స్ గ్రూప్ తరఫున ఒక 3,500 అమౌంట్ ధన రూపాన అందజేయడం జరిగిందండి. సాటి డ్రైవర్కి కష్టం వచ్చినప్పుడు మన సోదరులందరూ నాకు కష్టం వచ్చింది అన్నో, నా అన్నకో లేకపోతే నా తమ్ముడికో కష్టం వచ్చిందని చెప్పేసి ఎవరికి తోచింది వాళ్ళు సాయం చేశారు. అలాగే ఒక డ్రైవర్ చనిపోయాడు, ఈ కార్యక్రమం పెడుతున్నాం అంటే ఏ డ్రైవర్ రావట్లేదండి. ఆ డ్రైవర్ని రప్పించడానికి చాలా హార్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. చాలా హార్డ్ వర్క్. ఎవరికైనా కష్టం వచ్చిందంటే నాకు బండి అన్న అక్కడ డ్యామేజ్ జరిగింది కొంచెం సాయం చేయండి లేదా బ్లడ్ కావాలని పెట్టేస్తుంటారు. కానీ అదే డ్రైవర్ కష్టం వచ్చిందంటే ఎవరు ముందుకు రావట్లేదండి. యూనియన్ అనేది ఐకమత్యం అనేది ఉండట్లేదండి. ఒక డ్రైవర్ ఒక 1,000 రూపాయలు పెట్టి సాయం చేయాలంటే కష్టం అనిపిస్తుంది. అదే ఒక డ్రైవర్ ఒక 100 రూపాయలు చేయాలంటే 10 చేతులు కలిస్తేనే ఐకమత్యం బలంగా ఉంటుందండి. ఒక డ్రైవరే సాయం చేయాలంటే ఎవరు చేయలేరు. అందరూ ఒక పిడికిలు కల బిగిస్తేనే బలంగా ఉంటారండి. దీనికి కార్పొరేటర్ గారు, ఏరియా వార్డు కార్పొరేటర్ గారు బెహర భాస్కర్ గారు వచ్చి ఆవిడ్ని ఆశీర్వదించి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆయన ఒక 10,000 రూపాయలు ధన రూపాన్ని సాయం చేస్తానని చెప్పారు. ఆయన వితంతు పెన్షన్ వెంటనే నేను శాంక్షన్ చేస్తానని చెప్పారు. ఈ ఏరియా ప్రెసిడెంట్ ఆయన రాజు గారు ఒక 1,000 రూపాయలు నా తరపున ఇవ్వండి అని చెప్పారండి. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి బెహర భాస్కర్ గారు రావడానికి కొట్నూరు శంకర్రావు గారండి, ఈ వార్డు అధ్యక్షులు, జనసేన వార్డు అధ్యక్షులు, ఆయన సహాయంతో ఆయన బెహర భాస్కర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారండి. ఎస్ఎస్ డ్రైవర్స్ గ్రూప్ తరపున వచ్చిన డ్రైవర్లకి, అలాగే ఎస్ఎస్ 123 తరపున వచ్చిన వాళ్ళకి, అలాగే ఎస్ఆర్కే డ్రైవర్స్ గ్రూప్ తరపుని, అలాగే మాతృభూమి సేవా సంఘం అండి, విజయనగరం సంస్థ, ఇది చారిటబుల్ ట్రస్ట్, ఇప్పవలస గోపి గారండి. ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అలాగే సిపిటి డ్రైవర్ యూనియన్ అండి, ఆయన చనిపోయిన రోజు సిపిటి డ్రైవర్ యూనియన్ తరపుని ఒక 5,000 రూపాయలు కార్యక్రమం నిమిత్తం నరసింహరాజు గారు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవ్వలేకపోయారు, బయటికి వెళ్ళారు. ఇంకా డ్రైవర్ కష్టం వచ్చిందంటే మాత్రం ఎవరు రావట్లేదు. మనం ఒక 100 మందిని ఇన్వైట్ చేస్తే వాళ్ళు రప్పించడం చాలా పాటలు పడవలసి వస్తుంది. ఎన్నో ఫోన్లు చేసి ఇలా జరిగింది, రండిరా బాబు, మీ ఇంట్లో జరిగినా ఎవరైనా వస్తారు. ఈ రోజు అతనికే అయింది, రేపు మనకు అవుద్ది, లేకపోతే ఎల్లు నాకు అవుద్ది, ఎవరికైనా అవుద్ది. సహాయం చేయడానికి రండి, మీరు కూడా అలాగే సహాయం లబ్ధి పొందండి అవసరమైనప్పుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది దీనికి అందరికీ సహకరించిన వాళ్ళకి, ఇక్కడ వచ్చిన ప్రతి డ్రైవర్ సోదరుడికి నా కృతజ్ఞతలు అండి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.